అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఒకప్పుడు ఒబెసిటీ పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా యుఎస్ఏ ప్రాంతంలో బాగా ఎక్కువగా కనిపిస్తున్న ఇది ఇండియాలో కూడా ఎక్కువ అవ్వడం అనేది గమనిస్తున్నాము. అయితే ఈ ఒబెసిటీకి గల కారణాలు, అలాగే ఒబెసిటీ వచ్చిన తర్వాత చాలామంది లైపోసెక్షన్ని కూడా ఎంచుకుంటున్నారు. మరి లైపోసెక్షన్ ఒక్కటే దీనికి పరిష్కారమా? ఇలాంటి సందేహాలన్నీ ఉన్నాయి కదా. ఈరోజు ఆ సందేహాలన్నీ కూడా క్లారిఫై ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ టి వరుణ్ రాజ్ గారు. 25 సంవత్సరాల గల ఎక్స్పీరియన్స్, లాప్రోస్కోపీ సర్జన్, అలాగే రోబోటిక్ సర్జన్, బ్యాట్రిక్ సర్జన్ కూడా. మరి సార్ని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు బ్యాట్రిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి అసలు ఏంటి ఈ బ్యాట్రిక్ సర్జన్ అంటే, ఈ ఒబెసిటీకి దీనికి ఏంటి సంబంధం? అసలు దీని గురించి పూర్తిగా చెప్తారా? బ్యారియాట్రిక్ సర్జన్. బ్యారియాట్రిక్ సర్జన్ అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఒబేసిటీ. స్టమక్ సైజుని తగ్గించడం, లేకుంటే స్టమక్ని డిఫరెంట్ ఇంటెస్టైన్స్కి బైపాస్ చేయడం, దాన్ని మాల్ అబ్జార్ప్షన్ అంటారు. ఎవరైతే చాలా లావుగా ఉంటారో రకరకాల కారణాల వల్ల లావు అవుతారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ లావు అయిన తర్వాత వాళ్ళు అనేక రకాల మేనేజ్మెంట్ ఆప్షన్స్, అంటే వర్కౌట్స్ చేయడము, జిమ్కి వెళ్ళడం, డైట్ రెస్ట్రిక్షన్ చేయడము, ఎన్ని చేసినా కూడా వాళ్ళ హార్మోన్స్ అనేవి సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉండకుంటే అప్పుడు వాళ్ళకి ఒబేసిటీ అనేది పెరిగి ఆ ఒబేసిటీ వల్ల వచ్చే అనర్థాలు ఉంటాయి. అంటే ఆయాసం రావడం, గుండె ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత లంగ్ ప్రాబ్లమ్స్, గురకబెట్టడం, ఉబ్బసం, న్యూమోనియాస్, అంటే అవన్నీ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు సెకండరీ. బట్ యూజువల్గా ఈ వెయిట్ బాగా ఉండడం వల్ల వాళ్ళకి లంగ్ కెపాసిటీ చాలా తగ్గుతుంది. కాళ్ళలో ఈ సిరల్ లాంటివి, అంటే వ్యారికోస్ వెయిన్స్ రావడము, నల్లగా మారిపోవడము, పిల్లలు కాకపోవడం, వీటి వల్ల కూడా పిల్లలు కాకుండా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఒబేసిటీ వల్ల వస్తుంది. ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్, రకరకాల సోషల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఒబేసిటీతో ఉన్నాయి. ఈ ఒబేసిటీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే, ఒబేసిటీ వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళ కోసం సపరేట్గా బట్టల షాపులు, ఒబేస్ బట్టల షాపులు తయారైపోయి, అంటే పెద్ద పెద్ద సైజుల్లో. ఇది బట్టలు పెద్ద సైజులో వేసుకుంటే లాభం లేదు, మనం సన్నగా కావాలి. అంటే వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారంటే, దిస్ ఈజ్ నాట్ డిజీజ్ కాదన్నట్టుగా, యాక్సెప్ట్ చేయండి అన్నట్టుగానే ప్రమోట్ చేస్తున్నారు. ఈ యాక్సెప్టెన్స్ అనేది బిజినెస్ వైజ్గా మనం ఏ మాట్లాడినా చెల్తుందేమో, కానీ రిగార్డింగ్ హెల్త్ మొత్తం ప్రపంచంలో ఉండే సైంటిఫిక్ డేటా మొత్తం తీసినా కూడా మనం ఉండాల్సినటువంటి దానికంటే ఎక్కువ బరువు ఉండడం అనేది డెఫినెట్లీ లాంజివిటీ, అంటే ఉంటుంది, లైఫ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ కాలం వాళ్ళు ఉండే అవకాశం తక్కువ. ఎందుకంటే కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతుంటాయి. ఒక వయసు వచ్చాక అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఒబేసిటీలో కూడా మనకు బయట ఉండేటటువంటి ఫ్యాట్ వేరు, పొట్టలో ఉండే ఫ్యాట్ వేరు. నేను ఇంకా కొన్ని వీడియోస్ చూసాను, ఏంటంటే పొట్ట ఇట్లా ఎక్కువగా ఉండి బాడీ అంతా నార్మల్గా ఉంటే హీ హ్యాజ్ ఎ ప్రాబ్లం. బాడీ అంతా లాగుండి మొత్తం పైనుంచి కింది వరకు చబ్బిగా ఉంటే హీఈస్ నార్మల్ అని అంటున్నారు. నిజమేనా? అంటే ఫ్యాట్లో కూడా హెల్దీ ఫ్యాట్ ఉంది. మెత్తగా ఉండే ఫ్యాట్ని హెల్దీ ఫ్యాట్ అంటారు. కొంతమంది రబ్బర్ ముక్కలాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే అందరూ లావుగా ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని 100% ఎవరు చెప్పలేరు, ఎవరు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వలేరు. కానీ ఎక్కువ శాతంలో ఉండే కాంప్లికేషన్స్ మెటబాలిక్ సిండ్రోమ్, ఈ కార్డియాక్ ఇష్యూస్, లంగ్ ఇష్యూస్, ఎర్లీ డెత్స్, త్వరగా చనిపోవడము, ఇవన్నీ కూడా ఒబేసిటీతోటి లింక్ అయి ఉన్నాయి. సో ఒబేసిటీకి బేరియాట్రిక్ సర్జరీ వర్సెస్ లైపోసెక్షన్ అనే పాయింట్ తీసుకున్నప్పుడు చాలామంది ఈ సెలబ్రిటీస్ సినిమాల్లో షూటింగ్ ఉంటుంది, ఆ రోజు షూటింగ్లో పొట్ట కనపడుతుంది, ఆ పొట్ట తగ్గించాలంటే వెళ్ళి లైపోసెక్షన్ చేయించుకోండి అంటారు. సో అప్పటికప్పటికే వెళ్ళి లైపోసెక్షన్ ఇలా లాగేస్తే మొత్తం ఫ్యాట్ అంతా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ సక్షన్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఎక్కడైతే మడత పడుతుందో ఆ మడత దగ్గర పెట్టగానే మడత మాయమైపోతుంది. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ టెంపరీ.
మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుంది. ఫ్యాట్ ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఫ్యాట్ కాదు, మనం తీసుకునే ఆయిల్ కాదు, మరి మనం తీసుకునే నెయ్యి కాదు. ఫ్యాట్ ప్రధానంగా ఏర్పడడానికి కారణం కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్. రైస్ ఎక్కువగా. మీరు తినే రైస్, ఉప్మా, దోశ, ఎవ్రీథింగ్ ఎనీథింగ్ విచ్ ఈస్ కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు అంటే బిర్యానీ, రైస్ అనమాట. రైస్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్. అచ్చా అచ్చా. మన బాడీ మీరు హైట్ చూసుకోండి, వెయిట్ చూసుకోండి. సో హైట్కి వెయిట్కి ఎంత కావాలండి మనకు? నిజంగా సైంటిఫిక్గా చూస్తే మన ఎంటైర్ బాడీలో ఉండేటటువంటి బ్లడ్లో ఒక చెంచా అంత షుగర్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నా బ్రెయిన్ పనిచేయడానికి ఒక చెంచా షుగర్ చాలు. బట్ హౌ మచ్ వీఆర్ టేకింగ్ ఎవ్రీ డే? ఎక్కడికి పోయినా కూడా మీకు పిండి వంటలు పెడతారు, ఎక్కడికి పోయినా స్వీట్లు గ్యారంటీ, ఎక్కడ పోయినా కూల్ డ్రింక్ గ్యారంటీ. ఎందుకంటే దట్ విల్ గివ్ ద హ్యాపీనెస్. ఒకళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే డోపమిన్ కావాలి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే ఆహార వ్యవస్థలో దాదాపుగా 80% డోపమిన్ తయారవుతుంది. నోట్లో ఒక చిన్న చాక్లెట్ పెట్టంగానే ఎవ్రీబడీస్ ఫేస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ స్మైల్. సో ఈ లైపోసక్షన్ అనేది డెఫినెట్లీ డేంజరస్ అండ్ ఇట్ ఈస్ వెరీ టెంపరీ. మరి ఇప్పుడు ఈ ఒబెసిటీకి లైపోసెక్షన్ కాకుండా మరి ఎలా తగ్గించుకోవాలంటారు? దేర్ ఆర్ సర్జరీస్. అంటే మనకు ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్స్ అని కొన్ని సర్జరీస్ ఉన్నాయి, తర్వాత ఎండాస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రక్టమీ ఉన్నాయి. ఇదంతా కూడా సర్జికల్ మెథడ్స్. అంటే స్టమక్ సైజుని తగ్గించడము. మనకు స్టమక్ సైజ్ తగ్గిస్తే ఒక కప్పు అన్నం తినంగానే సాటిస్ఫాక్షన్ అవుతారు. కప్పు మించి మరొక చెంచా తింటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చి వామిటింగ్ చేసుకుంటారు. మాల్ అబ్జార్ప్షన్ అని ఇంకొకటి ఉంది. అంటే ఈ స్టమక్ని డైరెక్ట్గా చిన్న పేక్కి కనెక్షన్ పెడతాం. అప్పుడు తినంగానే అది అరగకుండా చిన్న పేగు దగ్గర నుంచి పెద్ద పేగుకి వచ్చి మోషన్లో వెళ్ళిపోతుంది. ఈ సర్జరీని ఏమంటారు? రూ అండ్ వై మాల్ అబ్జార్ప్షన్ బైపాస్. చాలా మంది చేసుకుంటున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని విన్నా, నిజమేనా? అంటే మనం మాల్ అబ్జార్ప్షన్ అంటేనే మనం ఈ డైట్ని అబ్జార్ప్షన్ కానియకుండా చేస్తున్నాం కదా. సో దానివల్ల విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ లోపాలు వస్తాయి. వాటికి సప్లిమెంట్స్ తీసుకోవాలి, లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది. లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్, పిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం అనేది తక్కువ, కానీ బోన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా వీ హ్యావ్ టు టేక్ ద పిల్స్. అండ్ ఫ్రీక్వెంట్గా మనం చెకప్ చేయించుకుంటూనే ఉండాలి. కానీ బరువు తగ్గడం మాత్రం గ్యారంటీ. అండ్ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ మాయమైపోతుంది. ఇది మాల్ అబ్జార్ప్షన్ నేను చూసాను. బైపాస్, రూ అండ్ వై బైపాస్, లేకుంటే మినీ గ్యాస్ట్రిక్ బైపాస్. దాంట్లో చాలా వెరైటీస్ ఉంది. ఎలా చేస్తారు సార్ ఈ సర్జరీ? ఇదంతా లాప్రోస్కోపీ, అంతా లాప్రోస్కోపీ, లేదంటే ఇప్పుడు రోబోటిక్. ఏది చేసినా కూడా, రోబోట్ చేసినా లాప్రోస్కోపీ చేసినా రెండు ఒకటే రిజల్ట్. ఓపెన్ సర్జరీ ఎవరు చేయట్లా. అంటే ఇప్పుడు ఫుడ్ మనం తినలేము, ఎక్కువ తినలేము. తిన్నా కూడా మీకు వామిటింగ్ లాగా ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎవ్రీబడి విల్ అవాయిడ్ దట్ ఫుడ్. కనుక ఇంకా బలవంతంగా మనం బరువు తగ్గుతాం. తిన్న ఫుడ్ అంతా కూడా ఒక చిన్న పేగు నుంచి ఏమవుతుందంటే మన పెద్ద పేగు స్టమక్ నుంచి ఇట్ విల్ గో టు ద స్మాల్ ఇంటెస్టైన్, బైపాస్ అయిపోతుంది. అది మాల్ అబ్జార్ప్షన్లో. ఇంకొకటి స్లీవ్ గ్యాస్ట్రక్టమీ అని ఉంది. స్టమక్ ఇంత సైజులో ఉంటే దాన్ని బనానా సైజులో చేస్తాం. అప్పుడు మీరు ఒక కప్పు తినగానే అది మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనకి యూజువల్గా హార్మోన్స్ ఉంటాయి. ఆకలి అయినప్పుడు ఒక హార్మోన్స్ వస్తాయి, తినండి 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 అని. కడుపు నిండిన తర్వాత ఒక హార్మోన్స్ వస్తాయి, అది ఆపండి 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 అని చెప్తుంది. ఈ ఆపండి అనే హార్మోన్స్ వస్తాయి, ఇది చిన్నగా చేయంగానే ఆపండి అనమాట. సో ఇంకా పేషెంట్ ఎక్కువ తినలేడు, ఎక్కువసార్లు తింటాడు, తక్కువ అమౌంట్లో తింటాడు. కాబట్టి అది ఒక 6 monthsలో తను ఎంత హైట్లో ఉన్నాడో అంత సన్నగా అయిపోతాడు. కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వీటి వల్ల. ఎనీ సర్జరీ ఎంత మంచి ఉంటుందో కొద్దిగా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి, అది కూడా మేము చెప్తాము. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ ఫ్యాక్టర్స్, సర్జన్స్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల నుంచి సర్జన్ చేస్తున్నారు, ఇది చాలా కౌంట్. అప్పుడప్పుడు చేయడం వేరు, ఒక 25 సంవత్సరాల నుంచి ఎన్నో వేల మందికి చేస్తే మనకు పర్టికులర్ యువర్ ఓన్
రిజల్ట్స్ వస్తాయి. ఏ సర్జరీ ఏ పేషెంట్కి బాగా సూట్ అవుతుందని టక్కని చెప్పేయచ్చు. ఓన్లీ లిక్విడ్సే తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. లేదు అని తినొచ్చు, అని తినొచ్చు, కానీ ఎక్కువ తినలేరు. తినలేదు అంటే ఏదైనా కొద్ది క్వాంటిటీ. మీరు చెప్పే లైపోసక్షన్ మాత్రం అప్పటికప్పుడు కాస్మెటిక్గా పనికొస్తుంది. ఇట్స్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ. కానీ జనరల్గా అయితే అది పర్మనెంట్. ఒబేసిటీకి పనికిరాదు. ఇప్పుడు ఈ బైపాస్ సెక్షన్ సంవాట్ బెటర్ అంటారు దాని మీద. బైపాస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ మన ఇండియాలో ఎక్కువ చేసుకున్నది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. ఎందుకంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో పిల్స్ తీసుకోకపోయినా ఎట్లా ఫుడ్ తింటాం కాబట్టి పీపుల్ ఆల్వేస్ కంఫర్టబుల్ విత్ దట్. బైపాస్లో మాత్రం యూ షుడ్ హ్యావ్ ఏ కాన్సన్ట్రేషన్ అబౌట్ యువర్ మినరల్స్, విటమిన్స్, ఈ సప్లిమెంట్స్ అనేది డెఫినెట్గా చూసుకొని చేయాలి. చాలా విషయాలు తెలియజేశారు సార్. యాక్చువల్గా చాలామంది లైపోసెక్షన్స్కి తీసుకొని ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ తీసుకురావడం, కొంతమంది చనిపోవడం కూడా చూసిన సందర్భాలు మనం చాలానే చూసాం గతంలో, సినిమా స్టార్సే కానీ. సో మరి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే పనికొస్తుంది అనుకుంటున్నా. మరి దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. డాక్టర్ గారితో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి RTV. నమస్తే సార్. నమస్తే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.